గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలో 29వ దశకంలోకి వచ్చాం. మోహిని అవతారం ఇది. ఉద్గచ్చతస్తవ కరాదమృతం హరత్సు దైత్యేషు తాన శరణాననునీయ దేవాన్. ఉద్గచ్చతస్తవ కరాదమృతం హరత్సు దైత్యేషు తాన శరణాననునీయ దేవాన్. సద్యస్థిరోదధిత దేవ భవత్ప్రభావాత్ ఉజ్జస్య యూథ్య కలహాదితి చ బహూ. దేవా, ధన్వంతరి రూపమున నీవు పాల సముద్రము నుండి పైకి వచ్చుచున్నప్పుడు అసురులు నీ చేతిలో ఉన్న అమృత భాండమును వెంటనే లాక్కొన్నారు. ఆ దృశ్యమును చూచిన దేవతలు నిస్సహాయులై ఓడకున్నారు. అప్పుడు నీవు దేవతలను ఓదార్చి వెంటనే అదృష్టుడవైనావు. నీ ప్రభావం వలన అసురులు అమృతము కొరకు తమలో తాము కలహించుకోవడం ప్రారంభించారు. శ్యామాం రుచాపి వయసాపి తనుం తదానీం ప్రాప్తోసి తుంగకుచమండల భంగురాం త్వం. పీయూష కుంభకలహం పరిముచ్య సర్వే తృష్ణాకులాహ ప్రతియయుస్త్వదురోజ కుంభే. దేవా, నీవు యవ్వన శోభలతో విలసిల్లుచున్న మోహిని రూపమును దాల్చితివి. అప్పుడు వక్షస్థల భారముచే నీ సన్నని నడుము వంగియుండెను. నీ వక్షస్థల వైభవమునకు ఆకర్షితులైన అసురులు అమృతము కొరకైన తమ కలహమును మానుకొని నిన్ను అనుసరించారు. కాత్వం మృగాక్షి విభజస్వ సుధామిమామిత్యారూఢ రాగ వివశానభియాచతో మూన్. విశ్వస్యతే మయి కథం కులటాస్మి దైత్యాః ఇత్యాలపన్నపి సువిశ్వసితానతాని. స్వామి, అప్పుడు అసురులు మోహిని రూపమునున్న నీతో, సుందరి, నీవెవరము? ఈ అమృతమును మాకు పంచిపెట్టుము అని అనురాగము చే మోహితులై అర్థించారు. అప్పుడు నీవు అసురులతో స్వతంత్రమైన నన్ను మీరెట్లు విశ్వసించుచున్నారు అని పలుకుతూనే వారు నిన్ను పూర్తిగా విశ్వసించున్నట్లు చేసిదివి. మోదాత్ సుధా కలశమేషు దదత్సు సాత్వం దుశ్చేష్టితం మమ సహధ్వమితి బ్రువాణ. పంక్తి ప్రభేద వినివేశిత దేవదైత్యా లీలా విలాస గతివి సమదా సుధాంతాం. అప్పుడు అసురులు అమృత కలశమును మోహిని రూపముననున్న నీ చేతికి అందించారు. ఆ సమయమున నీవు మీరు నేను చెప్పినట్లు నడుచుకునవలెనని నర్మగర్భంగా పలుకుచు దేవతలను అసురులను 2 వరుసలలో కూర్చోబెట్టి విలాసంగా నడుస్తూ అమృతమును దేవతలకు పంచిపెట్టడం మొదలుపెట్టావు. అస్మాస్వియం ప్రణయినీత్య సురేషు తేషు జోషం స్థితేష్వస సమాప్య సుధాం సురేషు. త్వం భక్తలోకవశగో నిజ రూపమేత్య స్వర్భానుమర్ధ పరిపీత సుధం వ్యలావన్. అప్పుడు అసురులు ఈ మోహినికి మాపై మిక్కిలి అనురాగం ఉన్నది అని భావించి వారు మౌనంగా ఉండిపోయారు. నీవు అమృతమునంతయును దేవతలకే పనిచేశావు. రావు కపట వేషమును ధరించి దేవతల వరుసలో చేరి అమృతమును త్రాగడం మొదలుపెట్టాడు. ఆ అమృతము అతని కంఠం వరకు చేరునంతలో భక్త పరాధీనుడవైన నీవు వెంటనే నిజస్వరూపమును దాల్చి అతని శిరస్సును ఖండించావు. త్వత్తఃసుధాహరణ యోగ్య ఫలం పరేషు దత్వా గతే త్వయి సురైః ఖలు తే వ్యగృహ్ణన్. ఘోరేథ మూర్ఛతిరణే బలిదైత్య మాయా వ్యామోహితే సురగణే త్వమిహా విరాసి. ఓ ప్రభు, దేవతల ఎడ శత్రుభావము వహించి ఉన్న అసురులు ధన్వంతరి రూపమునున్న నీ నుండి అమృతమును బలవంతంగా లాక్కునినందులకు వారు తగిన ప్రతిఫలమును అనుభవించున్నట్లు చేసి నీవు అంతర్ధానమైనావు. అప్పుడు ఆ అసురులు దేవతలతో పోరులకు దిగారు. భయంకరంగా జరిగిన ఆ యుద్ధమున దేవతలు బలి చక్రవర్తి మాయచే మోహితులై ఉండగా వారిని రక్షించుటకు నీవు వచ్చి ప్రత్యక్షమైనావు. త్వం కాలనేమిమసమాలి ముఖాంజఘంథ శక్రో జఘాన బలిజంభ బలవ బలాన్ సపాకాన్.
శుష్కాద్ర దుష్కర వధేన ముచౌచలూనే ఫేనేన నారద గిరాన్యరుణోరణంతం. నీవు ఆ దేవదానవ యుద్ధమున కాలనేమి, మాలి మొదలైన రాక్షసులను సంహరించావు. బలి, జంబుడు, పాకుడు మొదలైన రాక్షసుల బలములను ఇంద్రుడు నాశనం చేశాడు. శుష్కమైన లేక ఆర్ద్రమైన వస్తువులచే మరణింపని నముచిని సముద్రపు నురగచే ఇంద్రుడు సంహరించాడు. అప్పుడు నీవు నారదుని పంపి ఆ భయంకర యుద్ధమును వినిపింపజేశావు. యోషావపోర్ధనుజమోహన మాహితం తే శ్రుత్వా విలోకన కుతూహలవాన్ మహేషః భూతై సమం గిరిజయా చ గతః పదం తే స్తుత్వా బ్రవీదభిమతం త్వమధోతిరోధా. నీ మోహిని రూపమునకు అసురులు అందరూ మోహపరవశులైన విషయమును శంకరుడు విన్నాడు. ఆ రూపమును ఒక్కబారు చూడవలెనను కోరిక ఆయనకు కలిగింది. అంతటా ఆ పరమశివుడు పార్వతీదేవితోడను భూతగణములతోడను కూడి వైకుంఠమునకు చేరి నిన్ను స్తుతించి తన అభిలాషను తెలిపాట. అంతట నీవు అంతర్ధానమైనావు. ఆ రామసీమని చ కందుక ఘాత లీలా లోలాయమాన నయన కమనీ మనోజ్ఞా త్వామేష వీక్ష విగలద్వసన మనోభూవేగ వేగాదనం గరిపురంగ సమాధి. శంకరునకప్పుడు ఉద్యానవనమున అందమైన ఒక యువతి కనిపించింది. ఆ యువతి విలాసంగా చూస్తూ బంతితో ఆడుకుంటోందిట. అప్పుడు ఆమె పైట పక్కకు తొలగినది. ఆమె యొక్క మనోహరమైన అందమును చూచిన పరమేశ్వరుడు పరవశుడై మోహిని రూపములను నిన్ను కౌగిలించుకున్నట్ట. భూయోఖీపి విద్రుతవతీముపధామ్య దేవో వీర్య ప్రమోక్ష వికసత్ పరమార్థబోధ త్వన్మానితస్తవ మహత్వమువాచ దేవ్యై తత్తాదృశస్త్వమవవాత నికేతనాథ. మోహిని రూపములనున్న నీవు పరమేశ్వరుని పట్టు నుండి బయటపడి పరిగెత్తుతుండగా ఆయన కూడా నీ వెంట పరిగెట్టాడు. అప్పుడు ఆయన తేజస్సు తగ్గిపోయింది. పరమేశ్వరునికి నీ పరమార్థతత్వము అవగతమైనది. నీవు కూడా శంకరుని గౌరవించావు. అప్పుడు శంకరుడు పార్వతీదేవితో నీ గొప్పతనమును వివరించాడు. అట్టి గురువాయుపురాధీశ, నీవు నన్ను కరుణతో రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.